ఆ, ఏం చేస్తాను? నేను ఫోన్ చేసేదాకా నువ్వు చేయవా? ఉమ్. ఎక్కడున్నావు? మొన్ననే వచ్చినా కదా. ఆ, చెప్పు. అవునారా? బాగుందా? నువ్వు కూడా మంచిగా ఉన్నావురా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అవునా? నేను రమ్మంటావా? ఈ చీర నీ సెలెక్షనేరా, మీ షాప్లో తీసుకునేదే. రూపా ఓ మాలతి ఏడవైండ్రా ఎవరి చప్పుడు ఎత్తలేదు. ఎక్కడ దర్వాజాలు అక్కడ కుళ్ళబెట్టిర్రు, ఎక్కడోళ్ళు అక్కడ వేయరు, ఏడ మునిగిరు పేరుకే ఇద్దరు కోడరు కానీ ఒక్క పని చేయరు. ఎంతగానో అని చెప్పాలి నీ చెప్పుడు చెర్రవో వర్రి వరి నా నోరంతలు వస్తుంది. ఇంత సాయబొట్టలు నా ముఖాన్ని పోతారేమంటే ఎందుకు కొడతాను గంట నిన్ను ఎవడరు అన్నాడు చెప్పు ఒకసారి. ఇంత సాయబొట్టు పెట్టరా అదే పానం అంతా సలసల అంటుంది చలికి. అవల్లో నీ గంగ అని చలి పెడతాందా? పొద్దున్నక చలి పెడతా ఉంటే పొద్దున్నక రాకుంటామంటావా? ఛాయలు బువ్వ తినే టైం అవుతుంది, ఇప్పుడు తాగుతారు ఎవరన్నా ఛాయ చెప్పు. నీ కూడు సల్లాగుండా కూడెవరికి కావన్నే నాకు పానం అంతా సలసల అంటుంది. పాడుపడి నిన్న తలసారం చేసినందుకో మన్నో నెత్తంత పచ్చి పచ్చిగుంది, ఒక్కట దిమ్మ దమ్మంట తలకాయ. ఇంత సాధారణ పెట్టిపోరా అదే. నేను ఛాయ పెట్టామని పెట్టా ఊకే నాకేం నేను పెట్టగాని. నువ్వు ముసల్దానివేనే, నువ్వు పొద్దున్నక తెల్లనక ఛాయలు లేకుండా నువ్వు అంటావు. నిన్న ఎవరు నెత్తి రుద్దుకోమని చెప్పు. ఎందుకు నిన్న బుద్ధి ఉన్నా అదే సట్టి వారాలేనా నెత్తి కడుక్కోకుంటే ఎట్లుంటదే? అయ్యో సట్టి వారాలు అందరు వారాలే అత్త, కాదని నేను అనలేదు. నెత్తి కడుక్కో, రోజు కడుక్కుంట్రా. మేము కడుక్కుంటలే, మేము దీపాలు పెడతలేమా? నిన్న ఎవడు కడుక్కోమన్నాడు? ముసల్దాన్ తీరు ఉండాలి కానీ కాదా మరి. గింత ఛాయ పెట్టుకో మా మర్ర పడ్డావు కానీ అది ఎట్లయింది ఇంకోటి ఏడవేందో ఊకే ఫోన్లు మాట్లాడుకుంటా అంటుంది. నేను చెయ్యదని చేయమని చెప్పు. ఓ మాలతే ఏడదచ్చిందో పిలువు, నా నోరు నొత్తలేదా? ఓ మాలతి సూర్పోరాలే గంగెద్దలో నిలబడి చూస్తున్నావు పాడువాడి. ఆపు పిలుస్తా, ఏడ మునిగిందో ఏడ ఫోన్లు మాట్లాడుకుంటావా అన్నదో. మాలతి పొద్దు కడుతుంది పో. ఇది ఏడదచ్చింది పెరట్లున్నదో మన్నో ఇది చూసినావా? ఓ మాలతే నోట్ల మన్ను ఏమాడలో ఎట్లాడలో ఒక్కొక్కటి కట్టం చేస్తానికి సద్దులు పట్టుకొని పనులకు పోతారు. ఏమైందంటే తానాలు చేసుడు ఎట్ల పోసుకున్నాడు ఇల్లంతా తిరుగుడు. ఒక్కదానికి ముళ్ళెత్తు పని లేదు, పాట లేదు, పాట లేదు. ఇక మీరు మారరే ఎంతకాలం అని చెప్తారే. ఒక్కొక్క చూడిపో ఎట్లా పోతారు ఆటోలలో లెక్క పత్తులేరా. అది ఏడవిందో గట్టే విలువ పెద్ద సప్పుడు ఎత్తలేదు. గట్టిగా పిలుస్తారంటే మరి మైకుల విలువాళ్ళ మైకి అన్న తెచ్చి అన్న మాలతి. ఒకడ ఫోన్ మాట్లాడుతుందా మరి చిన్న కోడలు చూడు. దీని ఫోన్ పాడు కానీ దీని ఫోన్ కగ్గిరాలుగా ఫోన్ తీసి పోయినెత్తాగే చెప్తే గింత అయినది. అత్తందా మాతలు పెడుతుంది. మాలతి పిలిస్తే చెవులి నత్తలేవా? ఇంత సాయ పెట్టి అని పిలిస్తే ఎప్పుడు చూడు ఫోనే ఫోన్. నీ ఫోన్ పాడుగాను మా కాను ఏం ముచ్చట పెడతాను ఫోన్ లో ఎవరి వాళ్ళు. ఫోన్ తీసి పొయ్యిలో పెడతాం ఏమనుకుంటాను. బాగా నకరాలు ఎత్తాను దూక్కుంటా అంటే. అగో నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడతానా, మీరు మాట్లాడుకుంటారా? మీరు మాట్లాడుకుంటే నేను గట్లనే అంటానా? ఏమైనా నా మీద వాడు తత్తారు. ఏం చేయాలి? ఏం చేయాలనా? పని చేయాలి. పని చేయకుండా అంటావు ఇట్లనే. నేనా నాడింట్లో కూర్చుంటేనే నాకేం బువ్వేం అత్తలేదు నోట్లకు. నేను కూడా చేస్తానా, నేను చేసే కాడికి నేను చేస్తానా. అవ్వల్లో పని పాత్ర పెట్టి అదేదో జాతర అయిందట గట్టుంది నీ కథ. ఏందే మళ్ళా మాట్లాడు? ఏందే మాట్లాడతా భయం ఏముంది? పని పాత్ర పెట్టి అదేదో జాతర అయిందన్న తప్పే ఉందే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆహా బాగానే గుర్తుంది. పొట్టిది భూమికి ఛానల్ లేదు నువ్వు ఇంత ఎత్తుంటివి మరి కనబడతలేదు. అవ్వా
నీ ఏ అవునంటవా అది నీకన్నా పెద్దగా సిగ్గులేని శర చెత్త శర్రవోను అబ్బా ఇద్దరు మంచిగా కలిసిర్రు. ఏంది కలిసేది మరి నీ లెక్క నేను గట్టిన ఉంటాను నా ఫోన్ మాట్లాడుకుంటా కాదు అది పొద్దుగా లేచిన కాడికి వెళ్ళి ఇల్లంతా కడిగి గత్తంతా కడిగి దేవుళ్ళకు దీపాలు పెట్టి ఇంత రవ్వ పోసి సాయ పెట్టి బువ్వల కూరలు అంటే మళ్ళీ ఇంత సాయ పెట్టమని అన్నందుకే నువ్వు ఫోన్ పట్టుకొని వచ్చి చేరిన ఒక్క పని చేసినవా అయ్యల్లా నేను ఎంత పని చేసినా నీ కళ్ళ గానా కదా నేను ఏడగానే వస్తుంది ఓ ఇక నువ్వు చేస్తున్నావా నేనే చూస్తలేను. చూడత్తమ్మ పొద్దున్న నుంచే లేస్తేనే కదా తానాలు వేసింది బొట్లు బోనాలు పెట్టింది సింగారించింది ఇట్లా కదా ఫోన్లు బట్టి అమ్మ నాన్న ఏం చెప్తున్నావు ఏమంటాను నువ్వు? నేను సింగారించుకున్నానా? నీ లెక్క ఏమన్నా ఇంటికి ఇరవసుకొని ఇంటి నిండా ఇరుక్కుంటుంటాను అనుకుంటానవా? అయినా అత్తమ్మను వేసుకొని తీసుకొని వచ్చినావు. అసలు ఆమె ఇంట్లోనే ఉంటాయి, ఇంట్లోకి వెళ్ళి బయటకే రాదు. అన్ని నేర్పేటి అన్ని నువ్వే. నేనే నేర్పుతాన్నా గట్లనే. నేనైతే పూలు తెంపనా? నేనైతే పనులు చేస్తలేనా? నిన్ను ఎవడే సప్పుడే ఉండమంటాడు. అది నేర్పేది ఏముండదు. నేను చిన్న మల్లికాయ రెచ్చిపోతాను. నీకేం పుట్టింది నన్ను కొడతాను నల్ల మొక్క నా మొగరు చెప్తా ఏమనుకో నువ్వు తెల్ల మీ అట్లా పోను. మీరు కాగా ఉన్నారు కోడలు ఇంకా నర్చుకోవడం చూడు. నలుగురు కోడలు గిట్ట కొట్టాడతారా కుక్కలు కొట్టన్నట్టు కై కై. మీకన్నా ఒక కుక్కనయ్యో మంచిగా ఒక కోడ అన్నది మూలకు ముడుచుకొని పని చేసుకోపోరి. ఇంకా చాయో నీళ్ళు తగ్గిదానికి పెట్టుకోరాడు. నేను చెయ్య దాన్ని చెయ్యమని చెప్పు. నేను ఎందుకు చేస్తా? నేను ఇంటితో ఇంటర్ పని చేసుకుంటుంటానా? నువ్వే వేసుకో. ఇటకలు వీకు రమలాలా మీ మొగడు సంపాదించిన ఇలా ఎందుకు అంటారా? ఇంట్లో ఇంట కత్తి రాగురు చెప్పు చీపురు బట్టి ముఖమ దూడుతా. ఇది నా ఇల్లు పీకుర్రి పీకుర్రిగా. ఏందా వాళ్ళు బయటికి రాబడుతుంది. ఎవరు ఉన్నారా లేరా ఇంట్లో? బయటికి రాబడుతుంది పంచాది పంచాది సల్లగుండా. ఏమి లొల్లి ఏందా అంటాను వేంద్ర? నీ పెందని కొద్దిగా భయం ఉన్నదిరా. అక్క నిలవలేదు అత్త నిలవలేదు ఎవరికి ఇచ్చే మరి వాళ్ళకి ఏదారా ఎటువంటి అట్టే మాట్లాడుతుంది అది. నాకే వెనకరా ఏడదచ్చిండ్రో నేనారా నీ పెండాలు పిలుచుకురా పటేలా మరు. అది ఫోన్ పట్టుకొని చెట్ల కింద నీడలు కక్కుంటా ఎదురైనతో ఫోన్ మాట్లాడితే నేను దాన్ని పిలుచుకురావల్లా. బారకం ఇంట్లోకెళ్ళి ఎల్లురు మీరు ఇద్దరు. ఏమిటి గంట గట్టి కొరుతాను? తినడానికి బువ్వ లేదా కూర లేదా? వేసుకొని తినచ్చు కదా. ఏమో మాలతి అని కొరుతాను. మేమా ఏం పంచాయతీ పెట్టుకున్నావు? నేనైతే ఏమనలే, అదే అన్నది. ఏంది అది దాన్ని మాట్లాడతాను చూసినావా? నీ పెళ్ళం ఎట్లా మాట్లాడుతుందో అత్తమ్మని పట్టుకుని అది ఇదని అంటాను. నేను అత్తమ్మని అది ఇది అంటానా? నూరిపోతాను. నీ కట్ట చెప్తాను, ఆ కట్ట చెప్తాంది. చూసినావా అత్తమ్మ ఎవరేమన్నారు చెప్పి ఇప్పుడు అదన్నా మరి ఎవరన్నా ఇప్పుడు కింద నువ్వు బయటికి పోయేది దుత్తాంది అంతే. ఇద్దరు నొల్లు పెట్టిస్తాంది. ఎందుకే మాటలు మాట్లాడతావు? చిన్నంతరం పెద్దరంతరం లేదు నీకైతే పొత్తాగా పురాంగనే. మొగడు పోయిపోయి అత్తే మరి ఏంది ఏందని అడుగుతారు. ఎవరన్నా ఏమి ఇట్టు కొడుతున్నావు? బువ్వ లేదా కూర లేదా అని అంటున్నావు. మాట్లాడుకుంటలే వాళ్ళ అమ్మతోటి. నేను ఎవరితో మాట్లాడతా? మా అమ్మతోటే మాట్లాడుకునేది. అమ్మతో మాట్లాడితే తీరినప్పుడు కూర్చోవాలా మాట్లాడాలి. అమ్మ సరేనే ఉంటారా రాలే పని ఎవడు చేస్తాడే? నీ మొగడు చేస్తాడా? చేయమని మరి ఇక్కడ నేను చేసే పని అంతా వేసుకొని నిమ్మలంగా మాట్లాడుకుంటానా. నిమ్మల గందుకే అత్త నీ దొరుకుతాను నాకు దొరకకుండా. నువ్వు నేర్పుతావు కదా, నువ్వు నేర్చుకుంటాంది. ఎవరు నేర్పుతారా? మొండికాయనా? ఇగో మీతో నాకు లెస పడతలేదు. సప్పుడు గంట ఏదైనా కిరాయి ఉండిపోర్రే. ఏందో నాకు పొద్దుగా లేచిన కాడికి వెళ్ళి పండాల దాకా రప 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 నీ రప రప గంగ గోద అట్లా పోను. నా ఫోన్ నీ చేతిలో పెడతా చూడు ఎవరితో మాట్లాడతాను. గంటలు 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 ఇంకా ఓ నా సిప్పులాడు ఇక పట్టు. ఏది అన్ని డిలీట్ చేసిన నెంబర్లు అన్ని నెంబర్ డిలీట్ తీసుకుని పట్టాన్ని తీసుకొచ్చి ఇస్తానవా? ఏది నువ్వు ఎవరితో మాట్లాడి కనబడుతుంది ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పని లేదు పర్లేదు. ఇంట్లో కూర్చుంటాను ఫోన్ పట్టుకుని కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాను. ఇంట్లో అవ మీదకి రివర్స్ అవుతావు. పెద్దదానే వదిన మీద కూడా రివర్స్ అవుతావా? పట్టు ఫోను.
అన్ని డేటా తీసుకొచ్చి పట్టుకొచ్చి చేతికిస్తాను ఆ, నీ పెళ్ళానికి ఎంత మంచి చెప్పినా చెడ్డాలని నేనైతే ఛీ, నువ్వెందుకు సప్పుడు చేస్తలేవు? నేను ఇంట్లో ఎంత పని చేసినా కూడా చేయని పేరు చేస్తారు. అదేమో బెల్లం అవుతాను, నేనేమో అల్లం అవుతానా? ఛీ! ఒక్క మాట ఇనుడే లేదు. 10 పిలుపుల కూవ అనేది ఉప్రా అనేది. మరి నోట్లో బెల్లం పెట్టుకుంటుందో చెవులలో చెట్టు మొలిచినాయో, చెవులిని రావు మన్నిని రావు. షీ ఒక్కొక్కరు ఊడిపోర్రే, కిలకిల నవ్వుకుంటుంటే రారన్నట్టు అక్క చెల్లని రోజు ఒక్కరికి ఇచ్చినట్టుగా సంబరంగా. ఇది ఇటు ముఖం పెడుతుందో అటు ముఖం పెడుతుంది. ఇది ఎటు పోతుంది కదా అవి ఎటు పోతుంది. బండి కూడా ఎక్కుతుంది. ఎక్కు చెప్తా నీ సంగతి, నీ మొగనికి చెప్తాను. ఏం సుఖం వచ్చింది కుక్కలకు, ముద్దుగా వన్న ఇలా ఆయనకో దేవుళ్ళ కొత్తవాడు అత్తే గంతే కానీ మీకు ఎగవావుడే పాడుగా నీడికి 3 ఇండ్లు తిరిగినా ఏమతి పెట్టలే, దౌడంతా గుంజుతాంది ఎట్టున్నా ఏమో. మా మల్లేసి గారు నన్ను అప్పటికి తెమ్మంటే నా దగ్గర ఉంటే అందరు అడక్కపోతారు. ఏం దగ్గర తిరుగుతున్నావు? వచ్చినావా అత్తమ్మ? మారతి లేదా? ఏమందో బండి ఎక్కి పోయింది. ఏందే ఎవడాడు నువ్వు చూడలే మరి? ఏమో నాకేమరక. ఫోన్ మాట్లాడింది, ఆయనతో బ్యాగ్లో పెట్టుకుంది, అత్తన్నా అని వీకింది. పోయి చూస్తే బండి ఎక్కి పోతుంది. అది ఇంటికైతే రాని, ఇంటికి రాని ఏమన్నా ఏం చెప్తాను అనుకుంటాను అన్న. ఇద్దరు చూస్తుందా? నాకు పంపు వస్తుందే. ఉంటానా? అత్తమ్మ నేను ఎటన్నా పోతా, మీకెందుకు? చూసినావా అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుంది? ఏమందో బండి ఎక్కి పోయింది అత్తమ్మ. అడుగు. అవునే మాలతి, ఇక రా నువ్వు. నేను ఎటన్నా పోతా నీకెందుకనంటే రేపు ఎవరి మీదకి వస్తుంది అంటే నా సాగు కొడతారా మీరు? సాగుబాడు కాదు, ఎట్లా అంటే మరి నేను ఇటు పోతాను, నాకు బలాత్కారి పోతాను, ఇక్కడ బాగా ఉంటుందని చెప్పావా? ఇంటి ఇద్దరం ఉన్నావు. నేను ఎటన్నా పోతే నీకేందంటే ఏందన్నట్టు కూర్చుంటా. నేను ఇంట్లోకి వెళ్ళి పోయి ఎంతసేపు అవుతుంది? కొద్దిసేపు అవుతుంది అత్తమ్మ, 2 గంటలు 3 గంటలు. ఎవరిలే ఏమని బండో ఏమో, ఈ వాడు ఏమో బండి మీద పోతాంటే ఆగానది ఆయనతో బండి ఎక్కింది వీకింది అని ఎంబడి. బండి ఎక్కిపోతే కూడా అనుమానమేనా మీకు? అవును, ఎందుకు ఎక్కినా మరి? ఆగు అత్తన్న అనుకుంటే ఫోన్ లో పోయేటప్పుడు బండి దొరికింది, పోయినా వచ్చేటప్పుడు ఏం దొరకలే, నడుచుకుంటూ వచ్చిన. నేను అలసిపోయి అత్తేమో నన్ను పట్టుక తింటారు ఇద్దరు కలిసి. ఎవరు తిన్నా? కూడా నీకు ఇంటి నిండా ఇంటి పనాయే, మళ్ళీ బయట ఉంటారు వాటి ఊర్లు. ఇవి అలసిపోవా బిడ్డ? రొట్టెలు చేయమంటావా? మొత్తం మీరే ఇద్దరు కష్టపడి నన్ను బాధనట్టు చేస్తారు కదా. మరి ఎవరు చస్తాడా నిన్ను ఇక్కడ? పని లేదు పాట లేదు కాదు, ఫోన్లు మాట్లాడు, ఎవడు పడితే అడతాను బండి ఎక్కడ అవలా అంతే. వచ్చింది పోయి వచ్చింది. చూడక్క, తెలివని చేయండి, ఇష్టం వచ్చిన మాట్లాడకు, అర్థమైతుందా? నీ లెక్కలు అందరికే నాకు
ఏం లెక్కలేదుకే అన్నారు కదా నాకు. కాదే ముక్కు ముఖం తెలియని బయటకు పోతాయి ఏమంటారు లోకం ఆ? నీ మొగలు లేడా ఏదన్నా మొగల్ని వాడగొట్టుకొని తీసుకుని ఏదన్నా అక్కడ ఉంటే మంది ఎట్లా ఎక్క బుద్ధి అవుతుందా నీకు? ఏం పని పోయినవే బయటకు నువ్వు ఇప్పుడు? నేను ఎన్ని పనులకైనా పోతా, నా పనులకు నేను బరాబర్ పోతా. ఏం పని పోయినట్టే? ఇంట్లో పనేమో చెయ్య శాత కాదు కానీ ఇది ఆట బయట పనుల పోయి. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకక్క. ఏందే మాట్లాడేది? నీ లెక్కలు అన్ని ఎరికే నాకు. విన్నావా? నువ్వు చేసే పనులన్నీ ఓదట పోయి చేసేస్తాందట అక్కడ. పెద్ద పెద్ద పనులన్నీ వాళ్ళకి కొట్టేస్తుంది కాడ పోయి. ఫోన్లు మాట్లాడు అత్తను నాగనుడు బండి ఎక్కుడు పీకు. అబ్బా ఏందో మాకు తెలియదట చెప్తాంది. సార్లు వచ్చి దొంగ ఏమనంటే కోపం ఉంటే చదువు. ఏ ఊరుకోయే నా మొగడ అంటలేడు మీరేంత అంటారు దాన్ని మొగడు రాని ఆతో చెప్పి ఆతో పత్తమాట తప్పిస్తాడు. ఏందక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అయినా నేను చేసిన దొంగతనం ఏంది లంగతనం ఏంది అన్ని బయట పెట్టినాక మాట్లాడాలి. ఇష్టం వచ్చిన నోరు దారేసుకున్నాడు కాదు. ఎందుకే కుక్క లెక్క వరుతాను? మా మీదకి ఎందుకే గుర్తాను? నీ మొగడు వచ్చినాక అన్ని బయట పడతాయి. ఆగు చెప్పవు. ఎందుకు కొడతాను దాంతో ఆడైతే రాని దాంతో చెప్తూ ఏమన్నా అంటే మీ అబ్బును మీ అక్క మీ అన్న కలిసి నన్ను బదనం చెప్తారని పేరు చెప్తాడు. అబ్బబ్బబ్బా నా మొగన్ కంటే మీతో ఎక్కువ పోరైతాంది. ఈ ఇంట్లో ఉండాలా పోవాలనా? ఛీ ఆడైతే రానియే అదేమో అనుకుంటాంది కానీ ఆ బండి ఎక్కించుకున్నాడు ఎవడో ఈ బండి ఏమైనా బండి ఎక్కిందో దీనాట ఆనాట రాని. నా కళ్ళతోడు చూసిన అత్తమ్మ ఈయన ఒక నెలకి ఇట్లా అంటుంది ఏంది? ఇది మరి ఎవరి తింటదే అలా పోసవ కోడలాట ఎదురైన బండి ఎక్కిపోతుందంటే ఊళ్ళో నా ఇజ్జత్ పోదా? ఆగమ్మ ఆడైతే రాని. నీకు మంచి మాట చెప్తే బాగా పొడుచుకొస్తుంది రేషం. ఇంత పని శాత కాదు కదా. అబ్బో నా రేసగంటూ పొయ్యిలా వండు మాట అంటే వృతాన్ని మా మీదకే ఇష్టం వచ్చినట్టు. ఆగరాది నువ్వు మా అత్త లేదా ఆమె ఎందుకు అంటుందని మనతో చెప్తుంది. నువ్వెందుకే కుట్టాను నువ్వు గంగెత్తులో నేను ఉన్న కదా పెద్దదాన్ని. వామ్మో వామ్మో ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుంది. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేనట్ట బండి మీద పోయినట్ట ఏమైనా బండి మీద పోయి ఏమేమి చేస్తానా బండి మీద పోతే కూడా తప్పు తీస్తారు. మా ఆయన అయితే రాని దాని సంగతి చెప్తా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏమైంది ముఖం మార్చుకున్నావు? మార్చుకోక ఏం చేయమంటావు ఇంట్లో? మళ్ళీ ఏమైంది? ఏమైందో నీకు తెలియదా? నాకేం తెలుసు మీ ఇంట్లో ఏం జరుగుతుందో. మీ అబ్బా మీ వదిన ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు. తెలిసి కూడా నన్ను అంటావు. మళ్ళీ ఏమన్నారు నిన్ను? నేనట ఈవెన్ బండి మీద పోయినట బండ్ల మీద తిరుగుతానన్నట. ఫోన్లలో 24 గంటలు ముచ్చట పెట్టుకుంటుంటానట. ఇంట్లో ఏం పని చేస్తలేనట. వాళ్ళే చేసుకుంటుంటేనే నేను బతుకుతానన్నట. ఎవరన్నారు? మీ వదిన. మీ వదినకు తగ్గట్టు మీ అబ్బా ఆమెకే సపోర్ట్ చేస్తుంది. మా అమ్మకి రివర్స్ మాట్లాడితే మొదలకు సపోర్ట్ చేస్తుంది. ఏం చెప్తుంది? మీ అబ్బకు నేను ఎప్పుడు రివర్స్ లో మాట్లాడలే. ఏదో రివర్స్ అట రివర్స్. నువ్వెంత అంటే గట్లా మాట్లాడుతుంది. ఏం చెప్తాను నీకు? చెప్పిన మాట వింటే ఏమన్నారు? నేను ఇంట్లో పని అంతా చేస్తాను. ఎంత చేసినా కూడా చేయని పేరే చేస్తారు. నేను ఎక్కడినట్టున్నా ఈయనకున్న వాళ్ళకి అట్లనే అంటారు. మీ వదిన నేర్పుతుంది, మీ అవ్వ నేర్చుకుంటది. సరే కానీ కొన్ని మంచిని తీసుకురా. దుబ్బైతుంది. నేను తీసుకురాను. అగో ఎందుకు? నేను తీసుకురాను అన్నా కదా. సరే తీసుకురా. ఏదో కోపం మీద నేనే తీసుకొచ్చుకుంటా. అవా ఓ అవా వదినా ఓ వదినా ఏంద్రా ఏమన్నా దాన్ని? ఏమైందిరా ఏంట్లో మరి ఏడుస్తాను లోపల కూర్చొని ఏమన్నారు? ఏడితే దాన్ని పట్టుకొని నువ్వు ఏడైపోయినావురా. దాన్ని ఏమన్నా ఏడుతున్నావు అని అంటున్నావు. మంది బండ్ల మీద వాడు దానంతే ఇంకా వాళ్ళు కూడా ఏడుచు దానంతేనా? నువ్వు చూసినా బండికి పోయేటప్పుడు? అది నేను చూసిందట కాదురా చెప్పలేనే చూసినా అని. నేనే చూసిన ఏమందో బండి ఎక్కింది అయితే ఎక్కింది. ఫోన్ లో కూడా మాట్లాడింది పిల్లగా ఇట్లా పోయింది. నేనే అవురా అది ఎవరన్నా చూస్తే ఏమంటారా? మరి నీ ఫ్రెండ్ మంది బండ్ల మీద పోతే నీకు సంబరమేనారా? అడగద్దా మందలి అత్త
తప్ప ఒప్ప అని అడగద్దా? నాకేం తెలుసే మీరు చెప్పే వరకు. మరి అది ఎవరి బండి మీద అది ఎడుతుంది, మరి ఎందుకు ఎడుతుంది? దాన్ని ఏమన్నా అంటే ఇప్పుడు పిలిచి అడుగు. మరి ఎవరి బండి మీద పోయినావు, ఎందుకు పోయినావు, ఎట్టు పోయినావు? చూసేటోళ్ళు ఏమంటారే? నా ఇద్దరు తీస్తావా? ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, భర్త కలిసి బంధం ఎత్తారు, నీ చంద్రం మంచిదే కాదంటలేవు. చూసేటోళ్ళు ఏమంటారా? మేము అడిగిన గింత అడిగిన అందుకే ఓ కుక్క లెక్క లేస్తాందా లేస్తుంది. అక్కలేదా అక్కలేదా పిలివేలేదు మేము అంటే పెద్దరికానికి గింత కూడా. అడుగు పిలిచి అడుగు. వసే బయటికి రాయే, మొగలికి ఎక్కించేప్పుడు కాదు. నువ్వేమో నేను చూసినా నిజమే రాయే. ఇంకేమంటే నా ఇష్టం నేను చేస్తా అంటే అడుగు, మీ ఎవరు అడుగు చెప్తారు. దాని జోలు ఓకే అవ్వ. ఏమన్నా చేసినా దే దాని జోలికి నీ జోలికి ఎవడత్తారా? కుక్కరాడిపోర్రి, ఇంటికెళ్ళి పోర్రి, ఏమన్నా కిరాయి ఉండిపోర్రి. నా ఇజ్జత్ తీసుడద్దు, నా ఇంటి ఉండద్దు. నువ్వు కూడా పోయే, నీ మగడు దుబాయ్ నుంచి వచ్చే వరకు అత్తు కానీ ఇప్పుడు పోర్రి పో. అరే నీకు ముచ్చడి చెప్పాలరా. మొన్న నీ దగ్గరికి వచ్చినా కదా, అది మా అక్క చూసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అటు వేణు ఇటు వేణు అని. మా ఆయన కూడా చెప్పిన, అలిగిన ఇప్పుడు. చెప్పు ఇంకా. వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదురా. ఎప్పుడు చూడు ఫోన్లో మాట్లాడుతాను అంట ఉంటారు. అరే మా వాళ్ళు వస్తారా, నేను మళ్ళీ ఎత్తా. నేను చేసేదాకా నువ్వు చేయకు సరేనా? ఇప్పటికి ఇంట్లో నుల్లైతుంది. సరే. దీన్నే ఉన్నావా? ఏం లేదు, నెత్తి గోపుడు పెడుతుంది బగ్గ చూడు పెయిన్. దిక్కుమల్ల షాంపులు పెడతారు, నెత్తి గులగుల పెడతారు, గోపుడు పెడుతుంటారు అంటారు. ఇంకా కుక్కుడుగాయ రసం పెట్టుకోరా అని పెట్టిన మొన్న. జడ ఖరాబ్ అయింది, మంచిగా చూడు. సాయం కట్టేందే? ఫోన్లు బట్టి ఫోన్లలో మూతులు పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పటికి ఫోన్ ఫోన్ అదే మనాలా? నేను అసలు ఫోన్ అని ముట్టుకోలే. స్నానం చేసి దాంట్లో దుక్కేసుకుంటా కూర్చొని ఫోన్ అట ఫోన్. సరే నువ్వు ఫోన్ పట్టుకోలేదు కానీ ఇంత సాయం ఎక్కరా. ఇంకా ఎల్లిపాయలు పొట్టు తీసి కారం మీరు చెయ్యరా కూర పొద్దుకుతాను. ఏం చెప్తారు ఇక పాడుబడి అది ఏమంత సైడ్ ఎదుకాల కూర ఏడు ఖర్చుంటో గాడి కొడుకు 5 కట్టలు ఉంటే ఏమంత కాలే, అంత పసరు పసరు ఉండేది. పోషల్లే కొద్దిగా పెట్టుకురా పోయే ఛాయ. నువ్వు చెప్తే నేను చెయ్య, అర్థమైందంట. నువ్వు షాయ్ పెట్టుకరా పో అని డిమాండ్ చేస్తాను. సరే అది చెప్తే కానీ నేను చెప్పిన కదా పో కాన్సర్. సరే నేను షాయ్ పెట్టుకొస్తా, దాన్ని కూర అది అంటే మా ఊరనే అమ్మోరనే. నన్నే గంత మాట అంటావా అని? ఛాయ్ అయితే పట్టుకురా, ఆ ఛాయ్ తీసి నీ మొఖాన కొడతా. చిన్నవారు నీకు ఎట్లా మాట్లాడుతుందో, చిన్నంతరం పెద్దంతరం లేకుండా. ఇంటనే అవ్వాలి సంగతి చెప్తావు. చూస్తాను, ఇప్పుడిప్పుడే చూస్తాను, సంగతి తెలుస్తుంది. ఏం చేసేది ఏం కథలు పడేది. అవా నా కళ్ళు ఏందో మొత్తం మన్నట్టు అయితేనే. ఏమైందిరా? మస్క మస్క పడుతుంది, చూడు ఒకసారి. ఎందుకు ఏమైనా ఎర్రవడ్డ కన్ను మా ఇల్లు ఏమైందిరా? ముసుకుపోతానే ముసుకుపోతానే కుచ్చుకోపోయినట్టు అవుతుంది ఎరుపల కింద మండుతానయ్యా. పడతానే. మరి సార్ ఫోన్ చేద్దామా? డాక్టర్ ఫోన్ అన్న చేయిస్తా. కళ్ళు తిరగట్లేదమ్మా. అయ్యో చూడే ఏమైంది మళ్ళీ? ఏమో కథ ఫోనేడ మునిగింది మళ్ళా. గంటక తెరందాకపోతుందాక తిట్టకుండా అంట బండ మీద పోతావు, ఏ గురుకు పడ్డదో ఏ రాళ్ళు పడ్డాయో ఏ పడి పాడైంది. ఏమైంది? అయ్యో ఏమైంది అత్తమ్మా? ఇప్పటిదాకా మంచిగా ఉన్నాడు కదా. ఫోన్ చేసి డాక్టర్ నలభకురా బాగా కళ్ళు
ఇంకా డాక్టర్ ఫోన్ చేయరాదు, ఏమైనా ఫోన్ పట్టుకొని చెప్తావు. ఒకరికి ఏ రోగం వచ్చిందో రోజు పట్టించుకుండలేదు ఏమి లేదు. ఫోన్ చేస్తాను అత్తమ్మ. నలభై రా ఎక్కువ పడుతుంది. బాగా నలభై కాటి ఎర్ర పడతాయి. అడ్డమైన వాళ్ళు దొరుకుతాయి కదా ఫోన్ చేసుకోవడానికి, గంటలు గంటలు మాట్లాడటానికి. డాక్టర్కి ఎందుకు దొరుకుతాయి, డాక్టర్ ఎందుకు దొరుకుతాయి నంబర్? డాక్టర్ ఏమన్నా అక్కడికి వస్తాడా? హలో డాక్టర్ గారు, ఎక్కడున్నారు? నేను పోషాల చిన్న కూడలు మాట్లాడుతున్నా. మా ఆయనకి కంటి పడుతున్నది, కళ్ళు ఎర్ర ఉన్నాయి, అసలు కళ్ళు తెరవనిస్తలేవు. అమ్మ కొంచెం తొందర రారా? సరే అత్తడాట అత్తమ్మ. నలభకురా మండుతానే సాయం ఆడిపోతున్నట్టు అసలు తిని పోయే దార లేరా కోసపాడు గాను కోస కగ్గిదాలుగా మెల్లగా చాయ్ పట్టుకొస్తా. గుండె గుంటాడు ఇట్టాడు. నువ్వైతే తాగుతాను. నువ్వు తాగినావా? చాయ్ ఎట్లుంది? అన్నీ ఎదిరించి మాట్లాడతావా నువ్వు? అత్తమ్మా అత్తమ్మ, దీని మీద చాయ్ పడ్డది అత్తమ్మా, ఏంటి ఏమంటే చాయ్ పడ్డది అత్తమ్మా. సాయం ఖర్చు పడ్డదే ఏమో చూడవే. అయ్యో అయ్యో ఏం నిలబడి చూస్తాను రాకపో ఇంట్లోకు కన్నా పోదు కాదే. ఇదిగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎల్ టీవీ. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ ని గట్టి కొట్టు. థాంక్యూ. బై బై. బాయ్.